విస్తరిస్తున్న అక్రమం, చల్లారుతున్న మనిషి యొక్క ప్రేమ అనే ఈ 4 దినాల సభలో మొదటి దినపు సభలోనికి మనల్ని నడిపించిన దేవాది దేవుడికి ముందుగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అలానే ఈ సభలకు ముఖ్య వాక్యోపదేశకులుగా ఈ 4 దినాల పాటు అద్భుతమైన విషయాలను అందించబోతున్నటువంటి దైవ సేవకులు ఉపేంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఇక ఆలస్యం చేయకుండా మనకున్నటువంటి ఈ సమయంలో ఈ మొదటి సందేశంలో దేవుడి సమాజానికి నేర్పించాలనుకున్న కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం. ప్రియులరా, నాటి నుండి ప్రతి మనిషి కూడా తనకు నియమించినటువంటి నియమాలను మీరుతున్నట్టుగా ఏ కాలంలో చూసినా మనకు అనిపిస్తుంటుంది. దేవుడు తన స్వరూపమందు తన పిల్లలను చేస్తూ వారికి కొన్ని నియమాలు పెట్టినట్టుగా వారి జీవితంలో బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. కానీ దేవుడు నియమించినటువంటి నియమాలను మనిషి మీరుతున్నట్టుగా ప్రతి తరంలో కూడా కనిపిస్తుంది. ఇక జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఏ తరాన్ని చూసినా, ఏ మనిషిని చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా దేవునికి ఆవేదన, కన్నీరు, బాధ ఇవే మిగిలినట్టుగా కనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే మనిషికి నియమించిన నియమాలను మీరడం. నేటి తరాన్ని మనం చూడగలిగితే భవిష్యత్తులో దేవుని కొరకు ఉన్నతంగా నిలబడవలసినటువంటి కుటుంబాలు కావచ్చు, లేదా ముఖ్యంగా యువత, వీళ్ళని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నియమించినటువంటి నియమాలను ప్రతి నిత్యము మీరుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు యువత ఒక క్రమం లేని జీవితాన్ని గడుపుతుంది అనటంలో సందేహం లేదు. మీ అందరికీ కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మరి ముఖ్యంగా యువత గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచిస్తే యువత ఎక్కడ క్రమం లేని జీవితాన్ని గడుపుతుందో, క్రమాన్ని మెరడం వలన జరిగేటువంటి నష్టాలు ఏంటో కొన్ని మీతో చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించేస్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మొదటిగా ఒక విషయం ఆలోచించండి. ఈరోజు యువత లక్ష్య సాధనాలు లేనటువంటి జీవితాన్ని గడుపుతుంది. అంటే తమకున్నటువంటి జీవితంలో తాము చేయవలసినటువంటి పనేంటో తెలియక, ఏ నియమాలకు లోబడాలో అర్థం కాక మనిషి తన లక్ష్యాలను మీరినట్టుగా కనబడుతుంటుంది. మరి ముఖ్యంగా యువత, వారి లక్ష్యం ఏంటి? వారి జీవితంలో వారు చేరవలసినటువంటి గమ్యం ఏంటి? ఈ విషయంలో యువతకు క్లారిటీ లేదు. ఇకపోతే రెండు, నేటి యువతలో ఎక్కువగా నేటి యువతరం కాలాన్ని గడుపుతుంది అనేది మనకు కనబడుతుంది. క్రమశిక్షణ లేదు. ఇకపోతే యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు జ్ఞానంతో నిండుకొని ఉండవలసింది పోయి అజ్ఞానంలో అడుగుపెట్టి అజ్ఞానంలోనే బ్రతుకుతున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. నిజమే. యువతరాన్ని కదిలిస్తే వారి దగ్గర జ్ఞానం ఉందా అనేది మనం ఆలోచిస్తే జ్ఞానం లేదు, అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నారు, అజ్ఞానంలోనే బ్రతుకుతున్నారు. ఎందుకు జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు తెలీదు, అర్థం కావటం లేదు వాళ్ళకు. అందుకే చెప్పాను కదా,
వాళ్ళ లక్ష్యం ఏంటో వారికి తెలియలేదు. కనుక జ్ఞానాన్ని సంపాదించుకునే పనిలో లేరు. ఇకపోతే ఈరోజు యువతను జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు నేటి యువతరం మద్యానికి బానిసైపోతుంది. అలాని యువతరమే కాదు, ఏమండి పిల్లలకు కూడా, ఏమండి సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు యువతరం మద్యపానాన్ని అలవాటు చేయిస్తుంది. కారణం ఏంటి? ఎందుకు ఇలా చేస్తుంది? అంటే వారి జీవితం ఏంటో వారికి అర్థం కాలేదా? లేదు. అందుకే ఈరోజు యువతరం మద్యానికి బానిసవుతుంది. ఇకపోతే మనం ఆలోచిస్తే నేటి యువతరంలో మర్యాద అనేది లేదు. గౌరవం, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలా ఉండాలి అనేటువంటి ఈ కనీసపు ఆలోచన లేకుండా నేటి యువతరం బ్రతుకుతుంది. మర్యాద లేదండి. అక్రమం, అమర్యాద, నోటి నుండి వచ్చే ప్రతి మాట దుర్భాష, పలకకూడని మాటలు పలకటం. ఇది నేటి యువతరంలో ప్రత్యక్షంగా కనిపించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇకపోతే నేటి యువతరం అతి ఎక్కువగా పాటుపడేటువంటి మరొక పని ఉంది. హింసాకాండ, అల్లరులు, గొడవలు, చంపుకోవడాలు, చంపడాలు, ఇవన్నీ ఎక్కువగా ఎవరిలో కనిపిస్తున్నాయంటే యువతరంలోనే కనిపిస్తున్నాయి. అంటే ఈ హింసాకాండ అనేది కూడా యువతలో ఎక్కువగా. ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి చూస్తే అండి, పోలీస్ స్టేషన్ బయట నేరస్తుల ఫోటోలు పెడుతుంటారు. ఆ నేరస్తులు ఏ వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు? వృద్ధులా? కాదు, యువతరం. ఎందుకు అలా మారిపోయారు? అల్లరులు. జీవితం పైన అవగాహన లేదు కదండి. జీవితం పైన అవగాహన లేదు కనుక అల్లరులకు, హింసాకాండకు అలవాటు పడి నేరస్తులుగానే నేటి యువతరం కనబడుతుంది. ఇక మరొక సంగతి మనం ఆలోచిస్తే నేటి యువతరం తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే కొన్ని మీరు అనుభవించి ఉంటారు, కొన్ని మీ చుట్టూ చూసిన వాళ్ళుగా ఉంటారు, మరికొన్ని వార్తలలో, న్యూస్ పేపర్లో చూసి ఉంటారు, చదివి ఉంటారు. తల్లిదండ్రులకు లోబడే విషయంలో ఈరోజు యువతరం ముందుగా లేదు. అంటే తల్లిదండ్రుల విషయంలో అవిధేయత, తల్లిదండ్రుల విషయంలో తిరుగుబాటుతనం ఈరోజు యువతరంలో కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే యువతరం అనేది క్రమం మీరినట్టుగా, నియమాలను మీరిపోయినట్టుగా కనిపిస్తుంది కదా. ఇక ఇవే కాదు, ఇంకా మరికొన్ని సంగతులు ఉన్నాయి. ఈరోజు యువత ఎక్కువగా సేవించేటువంటి విషయాల గురించి ఆలోచిస్తే ఈరోజు యువత ఎక్కువగా గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయింది. నిజమేనా? అవును. మీరు చూడండి, మన ఖమ్మంలో కూడా కొన్ని ప్రాంతాలలో, కొన్ని స్థలాల దగ్గర ఎంత భయంకరంగా ఉన్నాయంటే చాలా భయంకరం. ఎంత దారుణంగా కొట్టుకుంటారో తెలుసండి. చాలా దారుణం. చంపుకుంటారు. ఎందుకు ఇంత దారుణం? మత్తుకు అలవాటు పడిపోయారు. అదే గంజాయి, డ్రగ్స్, వీటికి అలవాటు పడిపోయారు పూర్తిగా యువతరం. చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లలు బాగున్నారండి, ఎక్కడ కూడా వీటికి అలవాటు పడినట్టుగా మాకు అనిపించడం లేదు అని మీరు అనుకుంటారేమో. కానీ మీకు కనిపించకుండా చీకటిలో జరుగుతున్నటువంటి కోణం అదంతా. అందరం బాగున్నాం అనుకుంటాం, అందరు పిల్లలు బాగున్నారని తల్లిదండ్రులు అనుకుంటారు. మరి చెడిపోయే వాళ్ళు అంతెవరు? అందరూ బాగుంటే. అది ఈరోజు పిల్లలుగా, యవనస్తులుగా తల్లిదండ్రుల కళ్ళు కప్పి చేస్తున్నటువంటి రహస్య పనులు అవన్నీ కూడా. ఇకపోతే చివరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు యువత ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల మధ్య ఉందనంటే, ఏమంటే కొన్ని వార్తలు చూసినప్పుడు, చదువుతున్నప్పుడు దేవుడికి కావలసినటువంటి యువతరం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఎలా అంటే నేటి యువతరం ఆల్మోస్ట్ సెక్సిజానికి అలవాటు పడిపోయింది. అంటే దీని అంతటికి కారణం ఏంటి?
యువతరంలో వారి జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలియకపోవడం వలన వీటన్నిటికీ అలవాటు పడిపోవడం నేటి యువతరంలో మనకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇందులో తల్లిదండ్రుల పొరపాట్లు కూడా ఉంటాయి. ఎందుకు? సరి అయినటువంటి మార్గాన్ని వరకు చెప్పకపోవడం, ఎలా బ్రతకాలో నేర్పించకపోవడం, ఎవరి పట్ల భయము భక్తి కలిగి జీవించాలో చెప్పకపోవడం, వీటన్నిటికీ ప్రధానమైన కారణాలు. ఈరోజు యువతరం చెడిపోవడానికి ప్రధానమైన కారణాలండి. ఇప్పుడు మీకు 9 విషయాలు నేను చెప్పాను. 9 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇవి సమాజంలో జరుగుతున్నవి, ప్రస్తుతం కావచ్చు, గతంలో కావచ్చు. అంటే యువతరం అనేది ఎంత చెడిపోయింది, పాపానికి ఎంత బానిసైపోయింది, పాపం చేయకుండా ఎందుకు యువతరం ఉండలేకపోతుంది అనే విషయాలు మనకు అనిపిస్తున్నాయి. ఒక విషయం మీరు ఆలోచించండి. ఏమండి, పాపం చేయకుండా మనిషి బ్రతకలేడా? పాపం చేయకుండా యువతరం వారి జీవితాలను గడపలేదా? ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే చాలామంది ఏమండి శరీరం ఉంది, శరీరంలో అవయవాలు ఉన్నాయి కనుక వాటికంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, అవి మేము తీర్చుకుంటున్నామనే అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది. తప్పు. దేవుడు నియమించిన నియమాలను మీరినప్పుడు పలికేటువంటి మాటలు అవన్నీ. నియమాలు మీరాడు, శరీర ధర్మాన్ని మీరాడు, అవయవాల ధర్మాలను మీరాడు గనుక మనిషి ఈరోజు దేవుని దృష్టికి పాపిగానే కనిపిస్తున్నాడు. ఒక విషయం మీరు ఆలోచించండి. మనకున్నటువంటి ఈ దేహం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం పాపం చేయకుండా దీన్ని కాపాడలేమా? పాపం లేకుండా దీన్ని సమాజంలో నిలబెట్టలేమా? ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నిలబెట్టలేమేమో అనేటువంటి సందేహం ఉండొచ్చు, కానీ నిలబెట్టగలం. నిలబెట్టుకున్నారు. మనందరికీ ఈ శరీరం ఎలాగొచ్చిందో, మనకు ముందు పుట్టినటువంటి ఎందరికో ఇదే శరీరం. మన తల్లి గర్భంలో 9 నెలల పాటు ఎలాగైతే ఉన్నామో, మనకు ముందు తరాల్లో పుట్టిన వారు కూడా తల్లి గర్భంలో 9 నెలల పాటు ఉన్నవాళ్ళే. అయినా వాళ్ళ జీవితాలలో లేని పాపం మన జీవితాలలో ఎందుకు ఉంటుంది? ఆనాటి యువతరంలో లేని పాపం నేటి యువతరంలో ఎందుకు కనిపిస్తుంది? ఆనాడు నియమాలను మీరని ఆ యువతరం ఈరోజు నియమాలను ఎందుకు మీరుతుంది యువతరం? నిజమే. అంటే ఈ శరీరాన్ని పాపం చేయకుండా కూడా కాపాడేటువంటి, పాపం చేయకుండా నిలబెట్టేటువంటి అవకాశం ఉందంటే ఉంది. 100% చెప్పగలం దాన్ని. మనిషి తన స్వార్థపూరితమైన ఆలోచన ప్రకారం ఉపయోగించుకోమని చేసేదేం లేదు, కానీ ఈ శరీరంలో ఉండి పాపం చేయకుండా నిలబడేటువంటి అవకాశం ఉంది. మనకు బైబిల్లో ఇస్సాకు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. తన గురించి మాట్లాడుతూ అండి, తన జీవితాన్ని చదువుతున్నప్పుడు ఒక అద్భుతంగా ఉంటుంది. తనకు నియమించినటువంటి నియమాలను, తన శరీర ధర్మాలను మీరినట్టుగా మనకు కనిపించదు. కారణం ఏంటి? కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఆదికాండం 31వ అధ్యాయం 53వ వచనంలో చివరి మాటలో చదువుతున్నప్పుడు ఇస్సాకు తన శరీరాన్ని ఎలా కాపాడుకున్నాడు, తన శరీరంలో పాపం లేకుండా ఎలా ఉన్నాడు, దీనంతటికి కారణం ఏంటి, ఎలా ఉండగలిగాడు అనేది మనం ఆలోచిస్తే దేవుడు చెప్పినటువంటి మాట ఆదికాండం 31వ అధ్యాయం 53వ వచనం చివరిలో, ఇక్కడ లాబానుకు యాకోబుకు మధ్యలో జరుగుతున్నటువంటి ఆ సంభాషణ అధ్యాయం అంతా కూడా తెలుసు కదా. లాబాను వద్ద నుండి యాకోబు బయలుదేరేటువంటి సమయం అదే. అక్కడ వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలో చివరిగా వారి మధ్య ఒప్పందాలు. నీకును నాకును మధ్య ఎవరూ లేరు. ఒక అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నారు, ఒక నహోరుని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ లాబాను జ్ఞాపకం చేసుకుని వీరిని బట్టి ఒక ప్రమాణంగా చెప్పాలంటే, ప్రమాణంగా గుర్తుగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు యాకోబు పలికినటువంటి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడు. ఇస్సాకు ఎవరికి భయపడ్డాడు? ఇస్సాకు ఎవరికి భయపడ్డాడండి? దేవునికి. ఇస్సాకు దేవునికి భయపడటం వలన తన జీవితంలో తనకు నియమించిన నియమాలను ఎక్కడ కూడా మీరలేదు. ఏమే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రతి మనిషి జీవితంలో, మరి ముఖ్యంగా యవనస్తుల జీవితంలో ఉండవలసింది భయం. ఏ భయం అది? దేవుని భయం. నిజంగా ఈరోజు యువతరంలో తల్లిదండ్రులు అంటే భయం ఉందా? లేదు. పోనీ పెద్దలంటే ఏమైనా భయం ఉందా? కనిపించదు. ఏమంటే పోలీసు వ్యవస్థ అంటే ఏమైనా యువతరానికి భయం ఉందా? లేదు.
ఇక వీళ్ళకే భయపడని వీళ్ళు కనిపించని దేవునికి వీళ్ళు భయపడతారా? కష్టం. అసలు భయం అనేది లేదండి యువతరంలో. అందుకనే వారి బ్రతుకు చూడండి ఎలా ఉంటుందో, వారి ప్రయాణాలు చూడండి ఎలా ఉంటాయో, వారి మాటలు చూడండి ఎలా ఉంటాయో, దారుణంగా ఉంటాయి. చస్తే చస్తాం అంటారు అంతే. ఉంటే ఉంటామండి, పోతే పోతాం. ఏంటి ఈ అహంకారపు మాటలు? ఎందుకు ఈ అహంకారం వచ్చింది మనిషిలో? కారణం దేవుని భయం లేదు. ఏమన్నా ఇస్సాకు జీవితాన్ని మీరు చదవండి. తన జీవితంలో ఎన్ని నియమాలకు లోబడ్డాడు? చాలా నియమాలు. పాపం చేయలేదా? చేయలేదు. ఏమండి, లక్ష్యం లేని జీవితాన్ని ఇస్సాకు గడపలేదు. ఒక లక్ష్యం, తను చేరవలసిన గమ్యస్థానం, తను ఎక్కడికి వెళ్ళాలి, తను ఏం చేయాలి, ఏ పని చేయాలి, తన పని తను చేసుకుంటూ దేవుని కొరకు చేసిన పని రాయబడిన మాటలు మనకు అర్థమవుతుంది. అలానే తల్లిదండ్రులకు లోబడలేదా? లోబడ్డాడు. వారి మాట విన్నాడు. ఏమండి, నిజంగా ఇస్సాకు తన జీవితంలో ఎంత క్రమంగా ముందుకు వెళ్ళాడంటే చాలా క్రమం. దేవుడు కూడా మాట్లాడితే ఏమన్నాడండి? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు. అంటే అర్థం ఏంటి? వారి జీవితాలు బాగున్నాయి, వారి ప్రవర్తన బాగుంది, వారు నచ్చారు. కారణం ఏంటంటే వారి శరీరాలకు నియమించిన నియమాలను మేరలేదు. ఇస్సాకు మేరలేదు, లోబడ్డాడు, భయపడ్డాడు, తప్పు చేయలేదు. ఇక్కడ ఇస్సాకు అంత గొప్పవాడు కావడానికి గల కారణం అదే. భయపడ్డాడట. ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడండి. ఈరోజు యువత భయపడుతుందండి. ఈరోజు యువతకు భయం ఉందా? ఏమండి, భయం ఉంది కనుక అండి క్రమం ప్రకారం ప్రార్థన చేసుకునేవాడు. ఈరోజు యువత ప్రార్థన చేసుకుంటుందా? మీరు ఆలోచించండి. యువతకు ఆ అలవాటు ఉందా? కష్టంగానే కనిపిస్తుంటుంది. అప్పటి వరకు తిరిగి వస్తారు, ఎక్కడెక్కడో మాట్లాడుకుని వస్తారు. లేదేమో, అందుకే ఇస్సాకు పాపం చేయలేదేమో. ఇస్సాకు బ్రతికినటువంటి కాలంలో అందరూ ఒక క్రమంగా బ్రతికారేమో అనేటువంటి అనుమానం రావచ్చు, రావాలి కూడా. ఒకటి మీరు ఆలోచించండి, ఇస్సాకు బ్రతకడానికి ముందు లేదా ఇస్సాకు పుట్టడానికి ముందు లోతు గారి కాలం ఎలా ఉంది? లోతు బ్రతికినటువంటి ఆ 2 పట్టణాల పరిస్థితి, ఆ మనుషుల యొక్క స్థితి ఎలా ఉంది ఆలోచించండి. పాపం. సొదొమ గొమొర్రాలో విపరీతమైన పాపం పండిపోయింది కదండి. అందులో పిల్లలు లేరు, యవనస్తులు లేరు, వృద్ధులు లేరు, అందరూ ఒకటిగా పాపానికి బానిసలై పాపం చేయడానికి పరుగులు తీసినటువంటి 2 పట్టణాల్లో పాపం లేదా? ఉంది. ఇస్సాకు బ్రతికిన కాలంలో పాపం ఉంది, కానీ దేవుడు చెప్పిన మాటలకు లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు. అందుకనే ఎక్కడ పాపం చేయడానికి ఇష్టపడలేదు. క్రమంగా తన జీవితాన్ని గడుపుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అలానే యోసేపు జీవితం. యోసేపు గురించి కూడా మాట్లాడుతుండే 42వ అధ్యాయం ఆదికాండం. యోసేపు కూడా తన జీవితంలో పాపం చేయకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయకుండా పారిపోవడానికి కారణాలు ఏంటి? ఇది మనకు ఆదికాండం 42వ అధ్యాయం 18 వచనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తాడండి. తనే మాట్లాడుతూ తాను దేవుని పట్ల ఎలా ఉన్నాడో తన 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 సహోదరులకు చెప్పుకుంటూ తన జీవితాన్ని చెప్తున్నాడు. తను దేవుని పట్ల ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. చూడండి, 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను ఎవరికి భయపడుతున్నాను? నేను దేవునికి భయపడేవాడును, మనుషులకు భయపడేవాడును కాను. నేను మనుషుల పట్ల మర్యాద ఉండాలి, మనుషుల పట్ల గౌరవం ఉండాలి. ఇక్కడ యోసేపు నేను దేవునికి భయపడేవాడు అన్నాడు. చూడండి, దేవునికి భయపడ్డా? అవును, దేవునికి భయపడ్డాడు గనుకనే, దేవుడు అంటే భయం గనుకనే తన శరీర ధర్మాలను ఎక్కడ కూడా మెరలేదు. ఏమంటే నిజంగా యోసేపు గొప్పవాడైనప్పటికీ ఆ ఫరో రథాన్ని ఎక్కిస్తాడు కదండి. అప్పుడు తన వయసు ఎంత? 30 సంవత్సరాలే కదండి. 30 ఏట కదా రథం ఎక్కాడు. రాజు అంత స్థితికి వెళ్ళిపోయాడు. కానీ పోతీఫరు భార్య అనుదినము తనని క్షీణించమని అడుగుతున్నటువంటి ఆ కాలంలో తన వయసు ఎంత ఉంటుంది? సుమారు ఒక 25 అనుకుందామా? అనుకుందాం. ఏమంటే 25 సంవత్సరాలలో ఈరోజు యువత గురించి మీరు ఆలోచించండి. 25 సంవత్సరాలు వచ్చేంత వరకు పాపం చేయకుండా ఉండగలుగుతున్నారా? లేదండి. చిన్ననాడే పాపం చేయాలన్న కోరికలతో, పాపం చూడాలన్న ఆశతో బ్రతుకుతున్నారు ఈరోజు. కానీ ఆ రోజు యోసేపు చూడండి, పాపం చేసే అవకాశం ఉంది, యవ్వనంలో ఉన్నాడు, అయినా దేవునికి భయపడ్డాడు కనుక పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయకుండా పారిపోయిన సందర్భం మనకు కనబడుతుంది.
అంతే కదండి. అంటే ఎవరి జీవితంలో శరీరాన్ని పాపం వైపు వెళ్ళకుండా కాపాడుకోగలమా అంటే కాపాడుకోవచ్చు. ఎలా కాపాడుకోగలం? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా కాపాడుకుంటారు. దేవుని భయం లేకపోతే చేయకూడని ప్రతి పని చేస్తారు. ఈరోజు యువతకు లేదండి అదే. మరి ముఖ్యంగా ఈ దేశంలో, మన భారతదేశంలో అసలు యువతరం ఒక లక్ష్యం అంటూ లేకుండా బ్రతుకుతుంది. కొన్ని కొన్ని దేశాల్లో చూస్తున్నప్పుడు ఏమండి యువత పనిలో ఉండిపోతుంటుంది. ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇవి వాడరండి. కొన్ని కొన్ని దేశాల్లో యువతరం వాడదు. మన దేశంలో మాత్రం ఎంత వాడుకుంటే అంత ఇచ్చేస్తారు. అవునా? అందుకే మన దేశంలో ఈరోజు యువతరం ఒక క్రమం లేకుండా బ్రతుకుతుంది. ఒక లక్ష్యం అంటూ లేదు. కారణం దేవుని భయం లేకపోవడం, వారి జన్మేంటో వారికి తెలియకపోవడం, ఎందుకు పుట్టారో తెలియకపోవడం, ఎందుకు బ్రతకాలో తెలియకపోవడం, బ్రతికిన మనం ఎక్కడికి వెళ్ళాలో అర్థం చేసుకోకపోవడమే దీనికి మూల కారణాలు. నిజమేనండి. కానీ మనకు ముందు పుట్టినటువంటి వారి జీవితాలను చూస్తున్నప్పుడు పాపం లేకుండా బ్రతికారు. కానీ ఈరోజు యువతరం నిత్యం పాపమేనండి. కొన్ని కొన్ని వార్తలు చూస్తున్నప్పుడు అండి, ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది. ఇది జెంట్స్కి చెప్తున్నాను, అలానే లేడీస్కి చెప్తున్నాను. అంటే యువతరానికి, వయసులో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఈరోజు పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఏమండి, కొంతకాలం క్రితం వచ్చినటువంటి ఒక వార్త, త్రిపురలో వచ్చినటువంటి విషయం. గతంలోనే ఒకసారి మాట్లాడాను దీని గురించి. ఒక రోజుకి సుమారుగా 5 నుంచి 7 హెచ్ఐవి కేసులు బయటకు వస్తున్నాయి. ఎందుకు? ఈ చేసే వాళ్ళంతా ఎవరంటే యువత, విద్యార్థులు, సంపన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు. అంటే ఏం నేర్చుకున్నారు? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని సుఖ సంతోషాల కొరకు అలవాటు చేసుకొని చేయకూడని ప్రతి పనిని చేయడానికి సిద్ధపడుతున్నారు. దానికి వాళ్ళు చేసే ప్రతి పాపానికి మూలం ఏంటో తెలుసా? రోగాలు. ఒక రోజుకి 5 నుంచి 7 కేసులు, హెచ్ఐవి కేసులు వస్తున్నాయంటే ఒక రాష్ట్రంలో పాపం ఎంత పండిపోతుందో యువతరంలో మీరు ఆలోచించండి. యువతరం బాగుందా? లేదు. అలానే మధ్యలో వచ్చినటువంటి ఒక వార్త ఏపీలో ఆడపిల్లలు వివాహం కాకముందే సుమారుగా ఏపీలో 14.3 అనుకుంటా గర్భాలను ధరిస్తున్నారు. కారణం అంటే పాపం. కళ్ళు కప్పి జరిగిస్తున్నటువంటి పాపాలు ఇవన్నీ, రహస్యంగా జరిగిస్తున్న పాపాలు ఇవన్నీ. ఇదంతా మీరు ఆలోచించండి. ఇదంతా చూస్తున్నప్పుడు అక్రమం విస్తరించటం లేదా? విస్తరించేదంతా అక్రమం కాదా? మనుషుల పై దృష్టికి మాత్రం భక్తి భావాలతో బ్రతుకుతున్నట్టు అన్ని వర్గాలలో ఉన్నారు. కానీ లోన అంతరంగం, మనిషి యొక్క శరీర జీవితం చీకటి కోణాల్లోకి వెళ్ళిపోయేసరికి క్రమం లేని జీవితం, అక్రమం. తప్పు చేస్తున్నారు కదండి. తప్పు చేయడానికి భయపడిన యోసేపు ఎక్కడ? తప్పు చేయడానికి పరుగులు తీస్తున్న నేటి యువతరం ఎక్కడ? ఆలోచించండి. చాలామంది తల్లిదండ్రులు మోసం చేస్తున్నారండి. తల్లిదండ్రులు మాత్రమే కాదు, దేవుని కూడా మోసం చేస్తున్నారు. ఎలా? చేయకూడనివి చేస్తూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, చీకటి కార్యక్రమాలకు అలవాటు పడి ఎంత తప్పు చేస్తున్నారండి. వద్దండి. ఒక యోసేపుల జీవితాన్ని గడపాలి, ఒక ఇస్సాకులా నిలబడాలి. యవ్వనంలో తన శరీర కోరికలను చంపుకొని లోకాన్ని రక్షించాలనుకుని వచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు వారు యవ్వన జీవితాన్ని దేవుని కొరకు ఎంత నలగొట్టుకున్నాడండి. శరీర సుఖాలు పక్కన పెట్టాడు. నా ఇష్టం కంటే నన్ను పంపిన వాని తండ్రి ఇష్టమే నాకు కావాలనుకున్న యేసుక్రీస్తు వారు తాను చనిపోయేంత వరకు కూడా తన శరీరాన్ని ఎంత కాపాడుకున్నాడండి. యవ్వనం కాదా అది? వాళ్ళు యవ్వన జీవితాలను కాపాడుకున్నారు. నేటి యువత మాత్రం ఎందుకు కాపాడుకోలేకపోతుంది? భవిష్యత్తు తరాలలో దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఎవరు చెప్పండి? యువతరం కాదా? యువత కాదా? ఆడపిల్లలుగా మీరు కాదా? మగపిల్లలుగా మీరు కాదా? ఎందుకు మీ శరీర ధర్మాలను మీరుతున్నారు? ఎందుకు అక్రమం వైపు వెళుతున్నారు? సమాజాన్ని కాపాడవలసిన యువతరమే నాశనం వైపు వెళ్ళిపోతే దేవుడు ఇంకెవరి కొరకు ఉంచాలి చెప్పండి ఈ ప్రకృతిని? క్రమం లేదండి. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు కూడా చూస్తూ ఉంటాం. పిల్లలలో అంటే యువతరంలో మర్యాద ఉండదండి. మర్యాదలు లేవు, అమర్యాద, మాట్లాడే విధానం తెలియదు. ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు? ఒక పక్క వాక్యం వింటారు, ఒక పక్క చర్చికి వెళ్తారు, ఒక పక్క బైబిల్ చదువుతారు. ఎందుకు ఇలా క్రమం లేకుండా బ్రతుకుతున్నావు? లక్ష్యం లేదా నీకంటూ? నువ్వంటూ ఏదో సాధించాలన్న గురి నీకు లేదా? నీ జీవితాన్ని గడుపుతూనే దేవుని కొరకు బ్రతకాలని ఒకనాడు నేర్పించిన ఇస్సాకు జీవితం
నేటి యువతరానికి గురి కాదు. ఆలోచించండి, తప్పు చేయకూడదండి. ఇప్పటివరకు యువత గురించి అంటే మగపిల్లల గురించి చెప్పాను కదా, ఆడపిల్లలు మీరు ఆలోచించండి. మీ గురించి మాట్లాడతాను, ముగించేస్తాను. ఆడపిల్లలుగా మీరు కూడా దేవుని కొరకు ఎంత ఉన్నతంగా ఉండాలో, ఎంత ఉన్నతంగా నిలబడి పనిచేయాలో, ఎంత మీ ప్రవర్తనను కాపాడుకోవాలో కొన్ని విషయాలను మీకు బైబిల్ నుంచి నేను చూపిస్తాను. ఎందుకంటే మన శరీరాల పట్ల దేవునికున్న శ్రద్ధ, తల్లి గర్భంలో మనకు శరీరాన్ని ఇస్తూ తను నియమించిన నియమాలకు లోబడి నా పిల్లలు యవ్వనంలో నా కొరకు బ్రతుకుతారు, నా కొరకు ఆలోచిస్తారు, నేను చెప్పిన నియమాలకు లోబడతారని ఆలోచించినటువంటి దేవుడు ఆయన నమ్మకాన్ని వమ్మి చేయకండి. జాగ్రత్తగా మీ ప్రవర్తన కాపాడుకోండి. అన్ని సమయాల్లో మీ తల్లిదండ్రులు మీతో పాటు ఉండరు, ఉంటారా? అన్ని సమయాల్లో మీ తండ్రి మీ పక్కన ఉంటాడా? అన్ని సమయాల్లో మీ తల్లి మీ పక్కన ఉంటుందా? లేదు. అలానే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో తల్లిదండ్రులు లేనప్పుడు అలానే ఉండు. అలా ఉండాలంటే ఒకే ఒకటి కారణం, దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటావు, ఒకేలా మాట్లాడతావు, ఒకేలానే ప్రవర్తన ఉంటుంది. కనుక దేవుడు చెప్పిన ఒక మంచి మాట యవనంలో ఉన్నటువంటి ఆడపిల్లల గురించి, అంటే యవనంలో బ్రతికిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఒకసారి చూద్దాం. ఆదికాండం 24:16 ఇక్కడ నిజంగా యవనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. తన యవన జీవితంలో ఎలా ఉందో అనే సంగతి మనం ఆలోచిస్తే నిజంగా అండి, ఆడపిల్లలుగా చాలా జాగ్రత్తగా ప్రవర్తనను కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా తన ప్రవర్తన కాపాడుకుందో ఇక్కడ ఆదికాండం 24:16 చదువుతున్నప్పుడు, ఇది మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికి విని వెళ్ళిపోయేది కాదండి. ప్రసంగం అంటే విని వెళ్ళిపోయేది కాదు, విని జీవితాల్లో పాటించేదే ప్రసంగం. కనుక ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 24:16 ఆదికాండం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, చాలా అందంగా ఉందట. ఆమె ఎవరు? కన్యక. ఈరోజు నిజంగా అండి, చక్కగా ఆడపిల్లలు చాలా చక్కగా ఉంటారు. మగపిల్లల కంటే మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు చాలా పద్ధతిగా ఉంటారులేండి ఉండే విషయంలో. ఎందుకు? మగపిల్లలు చూడండి, యువత చూడండి ఎలా ఉంటుందో, వాళ్ళ కటింగ్ బాగోదు, వాళ్ళు వేసుకున్న బట్టలు బాగోవు, వాడు ప్యాంట్ వేసుకుంటే ఎక్కడో మోకాల దగ్గర ఉంటుంది, వాడి గడ్డం ఒక తీరుగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. ఏదో వాడి గడ్డం చూడండి, ఎక్కడో రోడ్డు పక్కన చెట్లకు ఆ పుల్లతైన పెత్తెర్లు కనపడుతుంటాయి చూడ, అలా ఉంటాయి, బాగో. అలా వస్త్రధారణ విషయంలో పోల్చుకుంటే ఆడపిల్లలు బాగుంటారు. ఇక్కడ రిబ్కా కూడా ఎలా ఉందంట? చాలా అందంగా ఉంది. వయసు అలాంటిది కదండి, చాలా అందంగా ఉంది. చాలామంది ఆడపిల్లలు అందంగా ఉంటే గర్వం కూడా ఉంటుందండి. ఆ గర్వంతో చూపులు ఒకలా చూస్తుంటారు. ఆ రోజు ఆ దావీదు పైన సౌలు ఏ చూపులు చూపాడట? అవి విషపు చూపులు. ఇక్కడ గర్వంతో చూపించేటువంటి చూపులు ఉంటాయి. ఎందుకంటే అందం. ఆడపిల్లలు అందం ఉంటే గర్వం ఉండకూడదు, వినయం, విధేయత ఉండాలి. ఇక్కడ రిబ్కా చూడండి, దాని గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కోడలేదు. ఎలా కాపాడుకుంది మీరు ఆలోచించండి దాని ప్రవర్తనను. ఏమండి, ఎంత చక్కగా కాపాడుకుంది. అందరి మధ్యకి వెళ్ళొచ్చు, అందరి మధ్య తిరగొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదా? ఉంది. స్వేచ్ఛ లేదని అనుకోకండి, స్వేచ్ఛ ఉంది. మీ తల్లిదండ్రులు మీకు స్వేచ్ఛ ఇస్తున్నారు. ఆ స్వేచ్ఛను కాపాడుకోవాలి. ఆ స్వేచ్ఛను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రిబ్కా చూడండి, కన్యకగా ఉంది. దేవుడు రాయించిన మాట అండి, అది మనుషులు రాయించిన మాట కాదు కదా, దేవుడు రాయించిన మాట అది. రిబ్కా ఎలా ఉందట? కన్యక. ఏ పురుషుడు ఆమెను దగ్గరకు కూడా రాలేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? భక్తి, ప్రవర్తన ఎంత బాగా కాపాడుకుందండి. ఈరోజు కాపాడుకుంటున్నారా? ఈరోజు కాపాడుకోగలుగుతున్నారా? ఒకవేళ కాపాడుకుంటే వివాహానికి ముందే ఎందుకు గర్భాలు ధరిస్తుంది నేటి యువత? ఆశ్చర్యపోయానండి నిజంగా. ఎంత దారుణమైనటువంటి ఆ వార్త అంటే, ఏమండి, ఎవరు కళ్ళు కప్పు చేస్తున్నారు ఈ పాపం అంతా? కాదా? కళ్ళు కప్పు చేసేది కాదా ఇదంతా? నిజమేనండి. కానీ ఇక్కడ రిబ్కా తన ప్రవర్తన కాపాడుకుంది. ఒక్కడికే. ఆయన ఎవరు? ఎవరండి ఆయన? భర్త ఎవరు? ఇస్సాకు. ఒక్కడికే చూశారండి. ధర్మం అది. ధర్మాలను పాటించారు. కానీ మనం ధర్మాలను ఏం చేస్తాం? మీరుతాం. శరీర నియమాలను మనం మీరుతాం, కానీ వాళ్ళ శరీర నియమాలను మీరలేదంటే. ఎక్కడ మీరలేదు వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళలో అనుక్షణ దేవుని భయం. ఏమంటే లేచినది మొదలుకొని పడుకునేంత వరకు ప్రతి క్షణం దేవుడు అంటే భయం అండి. అదే భయం ఎందుకు లేదు?
ఎందుకు నేర్పించలేకపోతున్నారు? ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలా పొరపాటు చేస్తున్నారండి. ఎందుకు చెప్పమంటారా? నేను మీ పిల్లలకి ఎప్పుడైనా కూర్చోబెట్టి పాపాన్ని గురించినటువంటి అవగాహన కల్పించారండి? నేర్పిస్తున్నారా? ఒక ఆడపిల్లగా బయటకు వెళితే ఎలా ఉండాలో, ఎలాంటి మాయలను పడిపోకుండా కాపాడాలో ఏమండి ఆడపిల్లలను కూర్చోబెట్టుకుని తల్లిగా చెప్తున్నారండి మీరు? ఈరోజు సమాజం చెప్తుందా? లేదండి. చెప్పకపోవడం వలన జరిగే నష్టం కూడా అది. ఎందుకు తప్పు మార్గాన్ని వెళ్ళిపోతానో కూర్చోబెట్టుకో, ఒక తల్లిగా పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమగా. మధ్యలో వస్తాడమ్మా ఎవడో, ఐ లవ్ యూ అంటాడు. నువ్వేమంటా అప్పుడు వెంటనే, నాకు ఐ లవ్ యూ చెప్పిన వాడు ఎవడూ లేడు, ఇప్పుడు పువ్వు ఇచ్చిన వాడు ఎవడూ లేడు. అమ్మ ఎప్పుడు పువ్వు ఇవ్వదు, అమ్మ ఎప్పుడు తిట్టడమే. అవునా? ఏమంటే ఆయన ఉంటూ ఉంటాడు, పోతే పోతాడు, ఆయన పని అయింది అంతే. తల్లిదండ్రుల ప్రేమలు లోపించినప్పుడు యవ్వనంలో ఉన్నటువంటి ఆడపిల్లలు తప్పుదారి పడుతున్నారు. కనుక తల్లిదండ్రులుగా మీరు చూపించవలసింది ప్రేమ. ఆడపిల్లలను కూర్చోబెట్టుకుని ఒక తల్లిగా, నువ్వే ఒక టీచర్గా, నువ్వే ఒక గురువుగా మారి యవ్వన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, తన కన్యత్వాన్ని ఎంత కాపాడుకోవాలో చెప్పవలసిన బాధ్యత ఒక తల్లిగా నీకుంది. అది నువ్వు మర్చిపోతున్నావు. అందుకే తప్పు చేస్తుంది నీ కుమార్తె. అందుకే నీ కుమార్తె బయటికి వెళ్ళిపోయిన తర్వాత చీకటి కార్యక్రమాలకు అలవాటు పడుతుంది. ముందే చెప్పుంటే. మధ్యలో ఎవడో వస్తాడు, మాయ మాటలు చెప్తాడు, వాడి మాటలు నమ్మకు, శరీర ధర్మాలను మేరకు. దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ, ఆ ఆలోచన మనం ఎక్కడ కూడా ఆయన మోసం చేయకూడదనే మాటలు ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పాలి. తండ్రిగా మగపిల్లలను కూర్చోబెట్టుకొని చెప్పుకోవాలి, తల్లిగా ఆడపిల్లను కూర్చోబెట్టి చెప్పాలి. కన్యత్వం చాలా గొప్పది. అందుకే కదా ఇష్టపడ్డాడండి దేవుడు. అక్కడ ఇష్టపడి చెప్పుకున్న మాట అది. రెబ్కా ఎలా ఉందట? తన కన్యత్వాన్ని కాపాడుకుంది. చాలా చక్కది, అందంగా ఉంది. ఏ పురుషుడు ఆమెను చూడలేదు. కన్యత్వం అండి దేవుని కొరకు. నిజంగా అండి, కన్యత్వంలో దేవుని కొరకు పెంచాలి. మనకు ఎలా ఉంటాయంటే, వయసు వచ్చింది, ఎప్పుడు పెళ్లి చేద్దాం, ఎప్పుడు పంపించేద్దాం. చాలామంది మాట్లాడుతుండనే ఆడపిల్లట ఎప్పుడు కూడా తల్లిదండ్రికట కుంపట్లాడదట. ఎవరన్నారు? కుంపట. భాష ప్రయోగం ఏంటిది? బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత అది. ఏమన్నా వివాహం చేసినంత మాత్రాన అయిపోయిందండి? తల్లిదండ్రులు వదిలేసుకుంటారా? అలా నీ వివాహం అయిన తర్వాత ఆ కుమార్తె తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోద్దా? పట్టించుకోదా? బరువు దిగిపోయిందా? తప్పండి, ఆ పదాలు తప్పు. కుంపటేంటి? దేవుడిచ్చిన గర్భఫలం. దేవుడు ఏం మాట్లాడాడు? దేవుడు చెప్తే ఏమన్నాడండి? గర్భఫలం అని చెప్పలేదా? దేవుడిచ్చే బహుమానం అని చెప్పలేదా? బహుమానాన్ని ఏమని పిలుస్తున్నావు? కుంపట. తప్పండి. ఈ భాష ప్రయోగం వద్దు. అలానే వివాహం చేసిన తర్వాత వదిలేసుకుంటారా? వద్దా అంటే వదిలేసుకోమని చెప్తున్నారా ఏంటి? తప్పండి. అది కుంపటి కాదు, అది బాధ్యత. వారు పెంచవలసిన కాలంలో వాళ్ళు పెంచారు, ఆ కాలం అయిపోయింది, మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తున్నారు. అలానే వీళ్ళ బాధ్యతను పూర్తిగా తెంచేసుకోవడం లేదు. వీళ్ళ బాధ్యతలు వీళ్ళకే ఉంటాయి తర్వాత ఉండాల్సినవి. వదిలేసుకునేది కాదు కదా అది. ఆ బంధం చావు వరకు ఉండే బంధం అది. కనుక ఎప్పుడు కూడా అలాంటివి అనుకోకండి. మీరు కూడా సమాజం అంటుంది కదా అని చెప్పేసి మీరు అలాంటి ఆ భాష ప్రయోగం చేయకండి. తప్పది. కన్యత్వంలో కాపాడాలి. ఇక్కడ రెబ్కా విషయంలో కాపాడుకున్నారు, చెప్పారు, నిలబెట్టారు. ఒక పురుషుడికి వచ్చి వివాహం చేశారు గొప్పగా. అలానే దేవుని కొరకు ఉన్నతంగా ఇలానే భక్తి భావాలతో కన్యకగా పెంచాలని ఆశ ఉంటే అలా కూడా పెంచుకోవచ్చు. ఏమంటే యోప్తా కుమార్తె గురించి మనం చదువుకుంటాం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో. అలా చదువుతున్నప్పుడు ఒక మంచి సందర్భం మాట్లాడుతుంటారు. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39-40 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేశాడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39-40 వచనాలలో, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనినటువంటి మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరం ఆ కుమార్తె గురించి అండి, ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు హద్దు. గొప్ప చేయాలి. ఎందుకు?
కన్యత్వాన్ని కాపాడుకుంది. ఆ కన్యత్వంలో దేవుని కొరకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నిజంగా తల్లిదండ్రుల మాటకు లోబడి తన కన్యత్వాన్ని దేవునిలో ఉపయోగించుకుంటూ కన్యకగానే దేవుని కొరకు సేవలో ఉండిపోయింది. కన్యకగా దేవుని పనిలో ఉండిపోయిందండి. అంటే తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ప్రతి సంవత్సరం 4 దినాల పాటు ఆమెను ప్రసిద్ధి చేస్తున్నారట. ఎందుకు? కన్యత్వాన్ని కాపాడుకుంది గనుక. మరి నేటి యువత కాపాడుకుంటుందా కన్యత్వాన్ని? కాపాడుకుంటున్నారండి తమ శరీర నియమాలను, ఆ శరీర నియమాలను, ఆ నియమాలకు లోబడుతున్నారా? లేదు. కనుక మీరు ఆలోచించండి, తప్పు చేయకండి. ఇప్పటికే దేవుని ఎరుగక, దేవునికి తెలియక గతంలో చేసినటువంటి ఆ పాపం మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎంతో పాపం చేశాం, పాపానికి బానిసైపోయాం. ఆ పాపం నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మరలా పాపానికి బానిసగా మనం అయిపోతుంటే దేవుడు ఏమనుకుంటాడు? సమాజాన్ని కాపాడవలసిన నా పిల్లలు అక్రమంలో ఉండిపోతున్నారు, ఇంకా అక్రమం చేస్తున్నారు. కనుక మీ పిల్లలను అవసరమైతే కన్యకులుగా దేవుని కొరకు గొప్పగా పెంచండి. సమాజం ఒకరోజు ఏం చేస్తుందో తెలుసా? ఆ కన్యత్వాన్ని బట్టి గొప్ప చేస్తుందట. ఏమండి, యోప్తా కుమార్తెను 4 దినాల పాటు ఆమెను ప్రసిద్ధి చేస్తున్నారు. ఎందుకు? కన్యత్వాన్ని కాపాడుకుంది కనుక. నిజంగానే తమ ప్రవర్తన కాపాడుకున్న మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అవుతారు, ఉన్నతంగా కనబడతారు. కనుక లక్ష్యం లేని జీవితాలను యువతరం మీరు బ్రతకండి, లక్ష్యాలు పెట్టుకోండి. ఎలా బ్రతకాలో ఆలోచించండి. శరీరాన్ని ఎంత ధర్మం, ఎన్ని నియమాలకు లోబడాలో దేవుడు అనుకున్న ప్రతి నియమానికి లోబడి మీ శరీర ధర్మాలను నెరవేర్చండి. ధర్మాన్ని మేరకండి, తప్పు చేయకండి. జాగ్రత్తగా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, దేవునికి భయపడండి. తల్లిదండ్రుల మాట వినండి, వారిని గౌరవించండి. అన్ని విషయాల్లో దేవునికి భయపడితే అన్ని విషయాలు ఎదుగుతారు, అన్ని విషయాల్లో గొప్పగా కనిపిస్తారు. తప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే, తప్పుడు చూపులు చూస్తున్నావంటే ఇంకా నీకు దేవుని భయం లేదు. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి మాటలు చాలా గొప్పవి తండ్రి. నేటి యువతరం తప్పుడు మార్గంలో నడుస్తుంది తండ్రి. ఎవరి జీవితాలను చూసినా, యవనస్తుల జీవితాలను లక్ష్యం లేక, జీవిత పరమార్థం ఎరుగక అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించుకుంటూ లోకంలో తండ్రి చెడు అనే ప్రతి దానికి అలవాటు పడి తమను తాము మోసం చేసుకుంటూ జన్మనిచ్చిన మిమ్మలను మోసం చేస్తూ బ్రతుకుతుంది తండ్రి. కనుక జీవితానికంటే ఒక లక్ష్యం ఉండాలి. జీవితంలో చేయవలసిన పనులు అవేంటో మీరు రాయించిన మాటలను బట్టి చెప్పాను. యవ్వనంలో వారి శరీరాలను కాపాడుకోవాలి అని అంటే మీకు భయపడాలి తండ్రి. అలా భయపడ్డాడు కనుకనే ఇస్సాకు తన జీవితాన్ని వివాహ వయసు వచ్చేంత వరకు 40 ఏళ్ల వరకు కాపాడుకున్నాడు. 40 సంవత్సరాల వరకు తన జీవితాన్ని పాపం వైపు వెళ్లకుండా క్రమంగా కాపాడుకున్నాడంటే మీ భయం. ఒక యోసేపు పాపం చేయకుండా పారిపోయాడంటే మీ భయం. ఒక యేసుక్రీస్తు వారు పాపం అనే ప్రతి దానిని చంపడానికి నిలబడ్డాడంటే ఆయనలోనూ మీ భయం తండ్రి. ప్రతి యవ్వనస్తునిలో, మీ కొరకు బ్రతికిన ప్రతి యవ్వనులో మీ భయం ఉంది. నేటి యువతరంలో అదే ఉండాలి. మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ దేవుని భయం, మీ భయాన్ని నింపుకొని ప్రతి దినము జీవితాన్ని గడిపే అవకాశం అనుగ్రహించమని వేడుకుంటూ, తర్వాత మాట్లాడనే ఉన్న నీ కుమారుడికి మంచి మాటలు అందించమని వేడుకుంటూ యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.